ఆకలి తీర్చుకునేటువంటి వాడు, అటువంటి వాడు పైరున్నాడా? నేను కారులో తిరిగాను, నేను బంగ్లాలో ఉన్నాను, మంచి సుఖంగా పెరిగాను, నాలంటోడు పాతాళంలో ఉన్నాడు, ఏంటి డిఫరెన్స్ అని అడగకుండా దాహం వేస్తుందయ్యా, కొంచెం ఆ వేలు కొనను నీళ్ళలో ముంచి నాకు కొంచెం దాహం తీర్చడానికి లాజరును పంపవా? ఆమేన్. ఏమడుగుతున్నాడు? లాజరును పంపవా? దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఇంకో మాట చెప్పమంటారా? ఇంకో మాట కూడా చెప్తాను. ఇప్పుడు మనకు రామకృష్ణ గారు, యాకోబు గారు చనిపోయారు కనుక ఆయన ముందు ఏదైనా పెట్టండి, ఏమైనా తింటారా? నాయక చూడండి అమ్మా, నాయక చూడండి, ఏమైనా తింటారా? ఏం తినరు, ఏమి ముట్టుకోరు. ప్రసంగం మీద రాయబడిన మాట, చనిపోయిన వారు మరలా తిరిగి లేవరు గనక వారు పగ పెట్టుకొనరు, వారు అసూయపడరు, వారు ఏది కూడా చూడలేరు, ఈ భూమి మీద వారికి ఎటువంటి నివాసం అనేది లేనే లేదు. మరి ఎందుకు వెళ్తున్నారు? ఇది ఒక ఏదన్నారు? మేము చేయమయ్యి. మా నాన్నగారిని ప్రభునందు నిద్రించినప్పుడు ఎప్పుడైతే భూస్థాపిత కార్యక్రమం చేసాం ఆ రోజు మొదలు ఇప్పుడు వచ్చి మళ్ళీ సమాధులుగా అడిగేట్లం మేము వెళ్ళాం. చనిపోయిన దగ్గరికి వెళ్తే ఏమొస్తుంది? ఆయన లేవడు. మనము చనిపోకుండా ఉండడానికి ప్రభు ఇచ్చినటువంటి జీవవాక్యాన్ని మనం భుజించాలి. ఈ జీవవాక్యాన్ని ఎప్పుడైతే పూజిస్తామో మా నాన్నగారు ఎక్కడే ఇస్తున్నారు మేము అక్కడే ఉంటాం. ఆమె గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఒకప్పుడు ఇల్లు తాటేకిల్లులా ఉండేది, ఇప్పుడు ఇది ఏమైంది? తాటేకిల్లులో ఉన్నప్పుడు మనం కిందకి ఇలాగా, ఇప్పుడు అంటే ఒక లెవెల్ మారింది. చూసారా? యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా నీ జీవితం కిందకుండేదేమో ఆయన నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను గొప్పని చేస్తాడు, నీకు పరలోక రాజ్యం ఇస్తాడు, నిన్ను అత్యున్నత సింహాసనానికి తీసుకెళ్తాడు. మా యోహాను సువార్త 14 అంటాడు, నా తండ్రి ఇంటి అనేక నివాసాలు కలవు, నేనుండు చోటనే మీరు ఉండులాగిన మిమ్మల్ని మరలా తీసుకుని వెళ్ళడానికి మరలా వస్తాను నేను. ఆమె ఆయనతో పాటు కూర్చుండబెట్టడానికి ఆయనే లోకానికి దిగి వచ్చి మన కొరకు చనిపోయినప్పుడు చనిపోయిన వాని గురించి ఎందుకు ఏడవాలి? ఆమేన్. చెప్పండి హల్లెలూయా. మనము చనిపోకుండా ఉండడానికి జీవవాక్యాన్ని చేత పట్టుకొని పరలోక రాజ్యం వైపు అడుగులేయాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. మూడో విషయం ఏంటంటే, ఇప్పుడు మనకు రామకృష్ణ గారి యొక్క చనిపోయినటువంటి ఆ విధానాన్ని బట్టి నా దేవుడు వారి కుటుంబానికి ఆశ్రయం ఇచ్చాడు, ఆదరణ ఇచ్చాడు, ఆదరించాడు. మూడో విషయం ఏంటంటే ఆయన వారందరికీ అమరత్వమునిచ్చాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, అమరత్వం. మొదటి పేతురు పత్రిక స్తోత్ర, లేదంటే మొదటి తిమోతి పత్రిక, క్షమించండి, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 16వ వచన భాగం. 6:16 అయిపోయింది. చదవండి, పేజీ నెంబర్ 193. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక. ఆమె. దేవునికి స్తోత్రం. భూమి మీద కష్టాన్ని అనుభవించినటువంటి లాజరు ఎక్కడికి వెళ్ళాడు? నెమ్మది పొందుతున్నాడు. ఆమె. ఇప్పుడు మూడోది ఏంటంటే ఆయన మనకు అమరత్వాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అమరత్వంలో ఏముంటాయి? కష్టాలు ఉంటాయా? బాధలు ఉంటాయా? ఇరుకులు ఉంటాయా? ఇబ్బందులు ఉంటాయా? శ్రమలు ఉంటాయా? మన అనుకునేవారు బంధువులు నా ఇంటికి రావట్లేదు, నన్ను చూడట్లేదు, నన్ను పలకరించట్లేదు, ఏళ్ళేం బంధువులు, ఏళ్ళేం రా బంధువులు అని అనుకోవడానికి ఏవి? యేసు ప్రభుత్వ నిత్యము ఆయన పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాములు చేస్తూ దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉంటామంతే. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఒకటి, రామకృష్ణ గారు ప్రభునందు నిద్రించినప్పుడు మనం ఎంతగానో సంతోషించాలి. దుఃఖం ఉంటుంది, నీకు కాదనట్ల, బాధ ఉంటుంది, నీకు కాదనట్ల, కన్నీరు వస్తుంది, నీకు కాదనట్ల, కానీ ఇది ఎప్పుడు మనతోనే ఉండవు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. ఈ కన్నిటిని నాట్యంగా మార్చే దేవుడు. 107వ సంకీర్తన 7వ వచనంలో చదవన మాట, 107వ సంకీర్తన 9వ వచనం రాబడిన మాట, ఏలయనగా ఆయన ఆశగల ప్రాణమును తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో
నింపి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన ఇంతకాలం ఎంతో శ్రమపడ్డారు, ఎంతో తన బాధను ఓర్చుకున్నారు. ఇప్పుడు వారు ప్రభువునందు నెమ్మది పొందుతున్నారు. దాని అర్థం వారు అమరత్వంలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. 3 విషయాలు చెప్పాను. ఒకటి, మన ప్రభువు మనల్ని ఆదరిస్తాడు. చెప్పండి, మన ప్రభు మనల్ని ఏం చేస్తాడు? ఆదరిస్తాడు. 2, ఆయన మనకు ఆశ్రయముగా ఉన్నాడు. చెప్పండి, 2 ఎలా ఉన్నాడు? ఆయన ఆశ్రయముగా. 3, ఆయన మనకు అమరత్వమునిచ్చాడు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. కాబట్టి ప్రభునందు నిద్రించినటువంటి రామకృష్ణ గారు కుటుంబానికి నేను చెప్పే మాట ఏంటంటే, ప్రభు మిమ్మల్ని ఆదరించును గాక, ప్రభు మీకు ఆశ్రయముగా ఉండును గాక, ప్రభు మీకు అమరత్వమునిచ్చును గాక. కాబట్టి తండ్రి నడిచినటువంటి బాటలో మీరు కూడా ప్రభుని వెంబడించి, క్రీస్తుని వెంబడించి బాప్తీసం ఎంత త్వరగా పొందుకుంటే అంత మంచిది. 3 ఆడపిల్లలు, 3 అక్క చెల్లెలు, మీ భర్తలకు కూడా మీరు చెప్పాల్సిన మాట ఏంటంటే, యేసు ప్రభు గొప్పవాడని చెప్పాలి. ఆమేన్, ఆమేన్. ఆయన గొప్ప దేవుడు అని చెప్పి తండ్రి గారు నడిచినటువంటి దారిలో మీరు అందరూ నడిస్తే ఆయన ఆత్మకు శాంతి నా దేవుడే చేకూరుస్తాడు. ఆమేన్. ఎవరో అన్నారంటే ఏదో యాగాలు ఇవన్నీ చేస్తే ఆత్మకు శాంతి ఏమి జరగదు. ఎన్ని యాగాలు, ఎన్ని అర్చనలు, ఎన్ని చేసినా ఆత్మకు శాంతి మనం ఇవ్వలేం. ఇందాక పాస్టర్ గారు అన్నట్టు ప్రభు దగ్గరికి వెళ్ళిన ఆత్మ ప్రభు చూసుకుంటాడు, ప్రభు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ 3 మాటలను బట్టి, ఇదిగో చనిపోయిన వారిని గురించి ఏడవద్దు, వెళ్ళిపోవచ్చున్న వారిని గురించి ఏడవండి, బహు రోదనం చేయండి, కన్నీరు కార్చండి. మన ఆత్మ చనిపోయిన తర్వాత పాతాళానికి వెళుతుందా, అగ్నిగుండానికి వెళుతుందా అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే, బ్రతికుండగానే మనకి తెలుస్తుంది. ఆమేన్. కాబట్టి బ్రతుకున్నప్పుడు కొంచెం మంచి పనులు చేద్దాం. బ్రతుకుండగానే యేసు ప్రభు నమ్ముకుందాం. బ్రతుకుండగానే మన సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుందాం. మనకు రాజాదిరాజు, ప్రభులకు ప్రభు అయినటువంటి, నిత్య సింహాసనాసీనుడైనటువంటి యేసు ప్రభుతో నిత్యము మనం కలిసి ఉందాం. అట్టి కృప, అట్టి ఆశీర్వాదం ప్రభు మనందరికీ దయచేయును గాక. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేద్దాం. చివరి ఆశీర్వాదాలతో మనం ముగించుకుందాం. ప్రార్థన. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బంగారు ఎలా ఊగిన నీవు, భుజములపై నిన్ను మోయక తప్పదురా. బంగారు ఎలా ఊగిన నీవు, భుజములపై నిన్ను మోయక తప్పదురా. పట్టు పరుపు పైన పొర్లాడిన నీవు, పొట్టు పరుపు పైన పొర్లాడిన నీవు, మట్టి పరుపులో నిన్ను పెట్టక తప్పదురా. మట్టి పరుపులో నిన్ను పెట్టక తప్పదురా. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకు యేసుని సొంతం. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మూస్తే నిశ్శబ్దమురా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభునందు నిద్రించినటువంటి రామకృష్ణ గారిని, వారి కుటుంబ సభ్యులందరి కొరకు మనం ప్రార్థిస్తున్నాం. వారికి ఉన్నటువంటి దుఃఖాన్ని ఎవరూ తీర్చలేరు, ఎవరు వారి దుఃఖాన్ని బాపలేరు. నేను అంటాను, ప్రభువు తప్ప, నా దేవుడు తప్ప, నిన్ను నన్ను నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి నజరేయుడైన పునరుద్ధానుడైనటువంటి యేసు ప్రభుల వారు తప్ప